Subscribe to our channel and press the bell icon for the latest updates. Bhargava! అనే నమ్మకం పోయిన రోజే ఒక సమాజం చనిపోయినట్టు. మన పార్టీని గెలిచేది, కానీ నువ్వు గెలవు. గెలిచి చూపిస్తా. దీనికి ఎన్ని కోట్లు ఖర్చైనా సరే, ఎన్ని తలలు తెగినా సరే. RRR వంటి గ్లోబల్ సెన్సేషన్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నుండి గేమ్ చేంజర్ చిత్రం మన ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. వినయ్ విజయరామ్ చిత్రం తర్వాత రామ్ చరణ్ నుండి వస్తున్న సోలో హీరో చిత్రం ఇది. ఈ సినిమా కోసం అభిమానులు మాత్రమే కాకుండా ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. జనవరి 10వ తారీఖున విడుదలవ్వబోతున్న ఈ సినిమాకి సంబంధించిన టీజర్కి పాటలకు ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. వచ్చే వారం నుండి ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలు కానున్నాయి. త్వరలోనే థియేట్రికల్ ట్రైలర్ని విడుదల చేయబోతున్నారు. రీసెంట్గానే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ లండన్లో మొదలయ్యాయి. నెల రోజులకు ముందే 6,000 టికెట్లు అమ్ముడుపోయాయి. రేపటి నుండి నార్త్ అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు కాబోతున్నాయి. ఇదంతా పక్కకు పెడితే ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో లీక్ అయి అభిమానులు ఉత్సాహాన్ని నింపుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే రీసెంట్గానే ఈ సినిమా మొదటి కాపీని కొంతమంది ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్కి, మీడియా ప్రతినిధులకు స్పెషల్ షో వేసి చూపించారట. వాళ్ళ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ క్లైమాక్స్ ఎపిసోడ్ రామ్ చరణ్ కెరీర్లోనే కాదు, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలోనే పాత్ బ్రేకింగ్గా నిలవబోతుందట. క్లైమాక్స్ ట్విస్ట్లో అంటే మన తెలుగు సినిమాలో ఒక పోకిరి, ఒక రంగస్థలం చిత్రాలతో పోల్చి చూస్తారు. గడిచిన 2 దశాబ్దాలలో ఆడియన్స్ మైండ్ని బ్లాక్ చేసిన క్లైమాక్స్లు ఇవి. ఈ 2 సినిమాల రేంజ్ వేరే లెవెల్కి వెళ్ళడానికి కారణమయ్యాయి ఈ 2 క్లైమాక్స్లు. గేమ్ చేంజర్ చిత్రం విడుదలైన తర్వాత ఈ 2 సినిమాల క్లైమాక్స్ను పూర్తిగా మర్చిపోతారట. థియేటర్ నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా గేమ్ చేంజర్ క్లైమాక్స్ ఫ్యాన్స్ నుండి బయటకు రావలేరట. ఆ రేంజ్ ట్రాన్స్లోకి తీసుకెళ్లే క్లైమాక్స్ అని ఈ సినిమా ప్రివ్యూని చూసిన వాళ్ళు చెప్తున్నారట. వాళ్ళ నుండి వచ్చిన రెస్పాన్స్ని చూసి నిర్మాత దిల్ రాజు ఎంతో సంతోషంతో ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఈ సినిమా కోసం నిర్మాత దిల్ రాజు తన సర్వస్వాన్ని పెట్టేశారు. ఈ చిత్రానికి ఆయన ఖర్చు చేసినంతగా ఏ సినిమాకి చేయలేదు. కేవలం పాటలను చిత్రీకరించడం కోసమే ఆయనకి 100 కోట్ల రూపాయల పైగా బడ్జెట్ ఖర్చు అయింది. ఇంత రిచ్ గా తీసి సినిమా అవుట్పుట్ కూడా అదిరిపోవడంతో ఖచ్చితంగా ఈ చిత్రం 1000 కోట్ల రూపాయల గ్రాస్ ని అందుకుంటుందని ధీమాతో ఉందట మూవీ టీం. న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది. మర్చిపోకండి.